నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను వివిచిత. అది గమనించేవాడికి మాత్రమే అర్థమవుతుంది. నువ్వు ఎలా చేస్తే అలా వస్తుందని కాదు, నేను ఎలా చేయాలో ఆవిడ నిర్ణయించుకొని నాతో చేయించుకుంటుంది. నేను చేయటం కూడా కాదు, ఆవిడ నిర్ణయించుకొని చేయించుకుంటుంది. అలంకారం మొత్తం అయిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న మరలా దేవాలయం తలుపులు తెరిచిన తర్వాత చూస్తే ఆ దేవి శక్తి ఆ అమ్మవారి విగ్రహంలో వచ్చి కూర్చుందేమో అనిపిస్తుంది. అలాగే చివరి రోజున అమ్మవారి మొహాన్ని అలంకారం చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటికి పోబుద్ది కాదు మనకి. అలానే చూస్తూ నిండుగా ఉంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే 10 రోజులు చేసినటువంటి అర్చనలు, అభిషేకాలు, ఈ హోమాలు, వీటి ఫలితం మొత్తం అమ్మవారి రూపంలో కనబడుతుంటుంది. నిండు చంద్రుడు ఎట్లా కనబడతాడో ఆ విధంగా కనబడుతుంటుంది అమ్మవారు. అంటే అమ్మవారు పరిపూర్ణంగా మనం చేస్తున్నటువంటి పూజ స్వీకరిస్తోంది, సాక్షాత్ అక్కడ ప్రత్యక్షమై తీసుకుంటుందని చెప్పడానికి నిదర్శనం అది. అంతే. అది ఇంట్లో పటం కావచ్చు, కలశం కావచ్చు, ఏదైనా పెట్టుకోండి. మీకు తగినటువంటి ఒక మార్పు, పరిపూర్ణత్వం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత్వం తప్పనిసరిగా చివరి రోజున కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలయాల్లో అంటే మీరు అన్ని రకాల మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి ఇలాంటి మార్పు వస్తుంది. ఓకే, ఇంట్లో అలాంటి మంత్రాలు అవన్నీ ఏం చేయలేరు కదా, నిజంగా అక్కడ కూడా అమ్మవారు వచ్చి ఉంటారా? నిజంగా తప్పనిసరిగా ఆర్తితో పిలవాలి, మంత్రంతో కూడా కాదు. అక్కడ ఆర్తితో పిలిస్తే, ఇప్పుడు మంత్రాలు చెప్పే బ్రాహ్మణం కొంతమంది ఉంటాం, అహంకారంతో మంత్రం చెబితే అమ్మవారు వస్తుందా? రారు. కాదు కదా, కాదు కదా. అమ్మవారిని ఆర్తితో పిలవాలి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భక్తితో విశ్వసించి అమ్మా నువ్వు రా అమ్మ అంటే, నిజంగా చెప్తున్నానమ్మా, అమ్మవారి అనుగ్రహం చాలా చాలా విశేషంగా ఉంటుంది. నేను అంతకుముందు కూడా కొన్ని చోట్ల చెప్పాను, నవరాత్రులు అలంకారం చేస్తూ ఉన్న సమయంలో అంతమంది మన దాంట్లో కూడా చెప్పినట్టున్నా. నేను నా 13వ సంవత్సరంలో నేను అలంకారాలు చేయడం మొదలుపెట్టా అమ్మవారికి. నా 11 సంవత్సరాలకు ఒక దేవాలయానికి ప్రధానార్చకత్వం తీసుకున్నా నేను. 11 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి అమ్మవారికి అలంకారం చేయాలి అనేటువంటి ఒక మొదలుపెట్టాం. గుంటూరులో హరిహర క్షేత్రం అని ఒక దేవాలయం ఉంటుంది. దాంట్లో శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. సరే, ఇప్పుడు 13 సంవత్సరాలకి ఎంత ఉంటాం? మహైతే ఇంత సైజులో ఉంటాను గట్టిగా మహైతే. నాతో పాటు ఒక సహాయం తీసుకున్నా, ఒక సహాయకుడిని, పెద్ద ఆయన్ని. ఆయనకి అప్పటికి 40-42 ఏళ్ళు ఉంటాయి. సరే వచ్చి చేస్తాను సుధీర్, నీతో పాటు హెల్ప్ చేస్తాను, చేద్దామని అన్నారు. నా ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన వచ్చారు నాతో పాటు. వచ్చి సరే అని చెప్పి చేస్తున్న సమయంలో మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం అమ్మవారు. అన్ని రోజులు అలంకారం చేస్తున్నాం. తెల్లవారితే మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం, దుర్గాష్టమి పూజలు మొత్తం అయిపోయినాయి. అంతా అలంకారం చేసాం. ఇప్పుడున్న టెక్నాలజీ ఓ మాట చెప్పాలంటే 90sలో లేదు పెద్దగా. లైట్లు అవి కావాలంటే కూడాను మాకున్న బడ్జెట్లో మాకున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆ దేవాలయం మొత్తం కలర్స్తో, అంటే అమ్మవారు మాత్రం నీలంగా, చుట్టూ దేవాలయం మొత్తం ఎర్రటి వర్ణంతో లైట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కర్ర కట్టాం అమ్మవారికి ఎదురుగా, పైన దాన్ని మొత్తం బల్బులు పెట్టేసి మొత్తం బ్లూ లైట్స్ పెట్టేసాం. బ్లూ కలర్ పేపర్ అంటిచ్చేసాం దానికి, మొత్తం ఇట్లా కట్టేసి పెట్టేసాం. దేవాలయం చుట్టూ కర్టన్స్, క్లాతులు, వైట్ క్లాత్ కట్టేసి వాటి కింద గిన్నెలు పెట్టి గిన్నెల్లో బల్బులు పెట్టి వాటి మీద రెడ్ కలర్ పేపర్ వేసాం. ఈ శారీ ఏదైతే కర్టన్ ఉంటుందో కర్టన్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రెడ్ మొత్తం. ఇప్పుడు పవర్ ల్యాంప్స్ అంటాం కదా, అవి అప్పట్లో ఆ టెక్నాలజీతో వాడుకున్నాం మేము. మస్తు క్రియేటివ్గా ఆలోచించి పెట్టాం. మొత్తం అయిపోయింది, మహిషాసురమర్దిని అలంకారం అయిపోయింది. 12 అవుతుంది అర్ధరాత్రి. ఇంకా ఆయన నేను వెళ్ళిపోతాను సుధీర్, నువ్వు క్లీన్ చేసుకుంటావు కదా, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. నాకున్న అలవాటు ఏంటంటే మరుసటి రోజు పొద్దునకి మొత్తం రెడీగా ఉండాలి, లేకపోతే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు. సరే ఆయన వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను మొత్తం చిమ్ముతూ ఉన్నాను. దేవాలయం మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇలా తల వంచుకొని చిమ్ముతూ ఉంటాం కదా మొత్తం. ఇలా చూసేసరికి మనం ఇలా అంటాం కదా ఒకసారి, ఎలా బాగున్నావా అని, ఆ 2 హైబ్రోస్ అలా పైకి ఎగిరినాయి. అది నిజం కాదు అని చెప్పడానికి ఎక్కడ ఇది లేదు, మొత్తం నిజం స్పష్టంగా చెప్పవచ్చు. ఎలా అంటే కర్రకున్నటువంటి బల్బులు మొత్తం టప మొత్తం 24 బల్బులు కింద పడి పగిలిపోయినాయి అదే క్షణాల్లో. కర్రగానే ఉంది, హోల్డర్స్ ఉన్నాయి. ఒక బల్బు లూజ్గా ఉంటే ఒక బల్బు కింద పడాలి, మొత్తం 24 బల్బులు మొత్తం టప కింద పడిపోయినాయి. 24-28 ఉన్నాయి బల్బులు. ఈ చుట్టూ ఉన్న లైట్లు బాగానే ఉన్నాయి. ఏదైనా కరెంటు పవర్ ఏదైనా ఎక్స్ట్రా అయితే మొత్తం పగిలిపోవాలి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి, మొత్తం కింద పడ్డాయి. ఇక చూడండి, ఒంట్లో ఒడుకు పుట్టింది అనమాట. 13 ఏళ్ళకి ఏం తెలియదు అసలు. ఆడ అమ్మవారు ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా మనకి తెలియదు. ఒక్కరే ఉన్నారు.
దేవాలయం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు యంత్రాలయం ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో 10 అడుగులు మామూలు భక్తులందరూ సందర్శించుకునేటువంటి హాల్ ఉంటుంది. దాని వెనక గ్రిల్స్ ఉంటాయి, గోడ మీద గ్రిల్స్ ఉంటాయి. అదే గుళ్ళో మా రూము అప్పట్లో అర్చకుడికి ఇచ్చినటువంటి రూము. మా అమ్మగారిని తీసుకొని వచ్చే భయం పుట్టి, మనం వచ్చి కాసేపు నేను అక్కడ క్లీన్ చేసుకుంటా, నాకు ఏదో సౌండ్లు అవుతున్నాయని. మా అమ్మగారు వచ్చారు, అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఆవిడ తూలుతూ నిద్రపోతుంటే నేను ఇక్కడి నుంచి 20 అడుగుల దూరంలో గట్టిగా అరిస్తే వినపడదా? అనిపిస్తుంది. అమ్మవారు ఎదురుగా కూర్చున్నా, అక్కడి నుంచి లే అని చెప్పి ఇక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నా. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె లేపుదామని చెప్పి ఒక అడుగు బయటికి వేయగానే ఈ గ్రిల్స్లోంచి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ముత్తైదు, మొహం నిండా పసుపు, ఇంత బొట్టు, జుట్టు మొత్తం విరబోసుకొని, కళ్ళు మొత్తం ఇట్లా ఎర్రగా, మనం అమ్మవారిని చూపిస్తాం చూడండి, చూస్తుంటే ఇప్పుడు కూడా గూజ్ బంప్స్ వస్తుంటాయి నాకు అమ్మవారి గురించి చదువుతూ ఉంటే. అలా ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా భయం వేసింది. లోపలికి వచ్చేసి ముందు క్లీన్ చేసుకోవడం తర్వాత సంగతి, తలుపులు వేద్దామని చెప్పేసి ఇట్లా తలుపులు లాగుతూ ఉంటే సౌండ్ అనమాట గట్టిగా, ఒరే నాన్న నిన్నేరా, నా పేరు అమ్మవారి నోటి నుంచి స్పష్టంగా నేను విన్నా నా 13వ సంవత్సరాల్లో. ఒరే నాన్న సుధీర్ నిన్నేరా, ఉండురా, ఒరే ఇట్లా. ఎలా అంటే మన తల్లి మనల్ని ఎలా పిలుస్తుంది, అట్లా వెళ్ళొద్దు రైట్ రారా అని చెప్పి, అంత ప్రేమగా ఉండేటువంటి గొంతు. ఇంకా భయం వేసింది, తలాలు వేసేసాను. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా గట్టిగా లేపా. దాని నుంచి అరుస్తుంటే ఎందుకు లేవంటే, ఎప్పుడు పిలిచేవరా అని అడిగింది. ఆవికి వినపట్టలే. కాదు, ఎవరో తిరుగుతున్నారు, పెద్ద ఆవిడ తిరుగుతుంది, పై చూసొద్దాం పదా అని చెప్పి టార్చి లైట్ వేసుకొని గుడి మొత్తం వెతికితే ఎవ్వరూ లేరు. నాకు ఆ రోజు నుంచి అమ్మవారంటే పిచ్చి పెట్టింది. నేను ప్రత్యంగా ఉపాసన చేయడానికైనా రాజశ్యామల, భగడాముకి, ఈ దశమహావిద్యలు ఇవన్నీ ఉపాసన చేయడానికి కూడా కారణం నాంది ఎక్కడ అంటే అక్కడ. నిజంగా ఎంత అదృష్టమో కదా అట్లా జరగడం. నిజంగా నా జీవితంలో నేను అంటే నా 13వ సంవత్సరం, ఇప్పుడు 43 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగింది నాకు ఇది. ఇప్పటికి మర్చిపోలేము ఇంకా జీవితంలో అది. ఆ సంఘటన అంటే సాక్షాత్ అమ్మవారి కంఠం, అమ్మవారి కనురెప్పల కదలిక. నాకు ఇప్పటికీ మహర్నవమి అంటే చాలా ఇష్టం. అలానే మరుసటి రోజు అక్కడ అలంకారం చేస్తున్నాం. ఈ నాలుక బయటికి పెడతాం కదా, నాలుక బయటికి పెడతాం ఇలా మహిషాసురమర్దిని అని. ఒక పేపర్తో కట్ చేసి దాని మీద ఒక కలర్ లాంటిది, రెడ్ కలర్ వేసి మైనం పెట్టేసి అంటిస్తాం. ఈ పెదవుల దగ్గర అమ్మవారి విగ్రహానికి అంటిస్తాం. పెడుతున్నాం కింద పడుతుంది. నేను ఇష్టం తల్లి, నాకు విసుగుపుడుతుందని చెప్పేసి మంగళసూత్రాలు ఇక్కడ ఉంటాయి కదా, మంగళసూత్రాల మీద ఆ పేపర్ పెట్టా. అట్లా పెట్టి ఇటు తిరిగాను, టక్కన ఇక్కడ ఉంది. ఏమనుకోవాలి అసలు అమ్మవారిని అక్కడ ఆటలాడుతున్నారు. అసలు నాకు ఇంకా అనిపించింది, ఇంక స్టార్ట్ అయింది అమ్మవారి లీల, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది తొందరగా. అమ్మవారి ఎక్స్పీరియన్స్ అయింది, తట్టుకోవడం కష్టం. కరెక్ట్ అది కూడా మరలా నెక్స్ట్ ఇయర్ మహర్నవమి రోజునే. ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలా, అందరం బయటే ఉన్నాం. నేను అడుగు బయటికి వేసి బయటకు వస్తున్నా, ఇట్లా తిరిగాను, నాలుగు ఇక్కడ పెట్టింది, ఇక్కడ పోయి ఎట్లా అతుక్కుంటుంది. అవును, మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం తీసేంత వరకు ఆ నాలుగు ఊడల. అప్పటికి 10 సార్లు ప్రయత్నించినా ఉండనటువంటి నాలుక ఆ ఒక్కసారిగా అట్లా అంటుకుపోయింది. మహిమ చూపించారు అక్కడ, నేనున్నాను అని. ఇంకా అప్పటి నుంచి నాకు గాయత్రి అమ్మవారి 24 లక్షల సార్లు జపం చేయాలని ఒక ఆలోచన. అమ్మవారి అంటే ఇష్టం. అలంకారాలు, ఇప్పుడు నాకు అలంకార బ్రహ్మ అనేటువంటి బిరుదు అధికారికంగా శృంగేరి వారి పీఠం నుంచి ఒక దేవాలయం వారి ఇచ్చింది నాకు. కానీ నాకు 14 ఏళ్లకి మా పురోహితులు కానీ, గుళ్ళోకి వచ్చేటువంటి భక్తులు కానీ అప్పుడు ఇచ్చినటువంటి బిరుదే ఇది, అలంకార బ్రహ్మ సుధీర్ శర్మ. అంటే నాకు ఇష్టంగా చేస్తాను నేను, అది కష్టంగా ఏ రోజు భావించాలి. అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి మొత్తం చేసిన తర్వాత కూడా నచ్చలేదు అంటే మళ్ళీ మొత్తం విప్పదీసి మరలా చేసేవాడిని. అంత ఓపిక ఉంది మీకు, ఇష్టం అంతే. అది ఓపిక గీపిక ఏం లేదు. నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఏడుస్తుండేవాళ్ళు, మళ్ళీ విప్పదీసాడరా బాబు, మళ్ళీ చేస్తాడు, విసుకొచ్చేది వాళ్ళకి. కానీ నాకు ఆ విసుగు కాదు. మరుసటి రోజు భక్తులు పొద్దున్నే గుళ్ళోకి వస్తే అమ్మవారి రూపం కనపడాలి. రాజరాజేశ్వరి అమ్మవారు కదా, రాజరాజేశ్వరి అమ్మవారు కనపడకూడదు. అక్కడ మహిషాసురమర్దిని అంటే మహిషాసురమర్దిని కనపడాలి, దుర్గా అంటే దుర్గాదేవి కనపడాలి, బాల అంటే బాల కనపడాలి. అంత ఇష్టంగా అమ్మవారు చేయించుకునేది. ఇప్పటికీ నాకు నవరాత్రులు అంటే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ మైండ్లో. మరుసటి రోజుకి నిజంగా అమ్మ ఒకటి చెప్తాను, అమ్మవారి అనుగ్రహం అనేది రేపొద్దున ఎలా అలంకారం చేయాలి, ఇవాళ రాత్రికి చేస్తాం, రేపు ఉదయం అలంకారం అనేది రాత్రికి చేస్తాం.
సాయంకాలం దేవాలయానికి వెళ్ళడానికి స్నానం చేసేటప్పుడు ఒక మగ్గు నీళ్ళు ఇట్లా నెత్తిన పడగానే కళ్ళ ముందు కనబడుతుంటుంది. రేపు చేయాల్సిన అలంకారమా? అదే వెళ్ళి అక్కడ నేను డెవలప్ చేస్తా. ప్రతిసారి ప్రతి దసరా ప్రతి ఏ అలంకారం చేసినా, ఎప్పుడు అమ్మవారికి అలంకారం చేసినా నాకు థాట్ ప్రత్యేకంగా నేను ఆలోచించాను ఈ విధంగా ఇట్లా చేయాలని. ఆ స్నానం చేసేటప్పుడు ఏదైతే స్ఫురణకు వస్తుందో అమ్మవారు కళ్ళ ముందు కనపడుతుందో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అక్కడ అది కనపడుతుంది అమ్మవారు. అంటే నా మనసులో ఉన్నది అది మైండ్లో ఫిక్స్ అయిపోతుందేమో తెలియదు. అక్కడికి వెళ్ళి అదే అలంకారం, అవే కలర్ శారీసు, అవే కలర్ ఫేస్ కూడా కలర్ వేయటం, అదే రూపం, ఆ కలర్ దండలు కూడా అట్లానే వస్తాయి. వాళ్ళు ఇచ్చే దండలు కూడా మనం మామూలు పూల దండలు కావాలని ఆర్డర్ ఇస్తాం, కానీ ఇలా ఈ రంగే కావాలని చెప్పాం కదా, కానీ వాడు మాత్రం మరుసటి రోజుకి అవే తీసుకొచ్చిస్తారు. అన్ని ఆమె అలా చేయించుకుంటారు. ఆవిడ సంకల్పంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, ఓ మాట చెప్పాలి. అంతే అంతే. కాబట్టి నవరాత్రుల్లో భక్తితో చేస్తే రోజుకో ప్రసాదం పెట్టామా లేదా ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఆత్మ నివేదన పెట్టండి, ఆత్మ నివేదన చేయండి. ముందు మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేస్తే తప్పనిసరిగా అమ్మవారు పలుకుతుందా అంటే పలికి తీరాల్సిందే, అనుమానమే లేదు ఎటువంటి పరిస్థితుల్లో. మొదటి రోజు బాల, రెండో రోజు గాయత్రి, మూడో రోజు అన్నపూర్ణ, నాలుగో రోజు లలిత, ఐదో రోజు భువనేశ్వరి, ఆరో రోజు సరస్వతి, ఏడో రోజు వచ్చేసరికి మహాకాళి, ఎనిమిదో రోజు దుర్గాష్టమి దుర్గా, తొమ్మిదో రోజు మహర్నవమి, 10వ రోజు రాజరాజేశ్వరి. ఈ 10వ రోజు రాజరాజేశ్వరి అలంకారం అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంటుంది. నవరాత్రులే కదా 10వ రోజు ఎందుకు పూజ చేయాలి అంటే, హస్తా నక్షత్రంతో నవరాత్రులు ప్రారంభమవుతాయి, శ్రవణ నక్షత్రంతో అంత్యమవుతాయి. ఓకే. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారిని అక్కడి నుంచి ఉద్వాసన చెప్పాలి. మనం కలశం పెడతాం కదా, కలశం కానీ ఫోటో కానీ ఏదైనా, అది అక్కడి నుంచి మంగళవారం రోజున అదే శ్రవణ నక్షత్రంలో మాత్రమే మనం ఉద్వాసన అనేది పలకాలి. కాబట్టి 10వ రోజు కూడా ఉదయం పూట పూజ చేయాలి. ప్రతిరోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజ చేసుకుని భోజనం చేస్తున్నాం కదా, మరి 10వ రోజు ఎలా చేయాలంటే మధ్యాహ్న సమయంలో అమ్మవారిని పూజ చేసుకొని ఉదయం పూట ఉద్వాసన చెప్పి మధ్యాహ్న సమయంలోనూ భోజనం చేయాలి తప్పనిసరిగా. పండుగ రోజు కాబట్టి తప్పనిసరిగా. మరి విజయదశమికి దసరాకి సంబంధం ఏంటి? విజయదశమి వేరు, మన నవరాత్రులు వేరు. విజయదశమి అంటే పంచపాండవులకి విజయం కలిగినటువంటి రోజు కాబట్టి విజయదశమిగా వచ్చింది. ఓకే ఓకే. అలాగే అమ్మవారు నవరాత్రులు 9 రాత్రులు యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి 10వ రోజు ప్రశాంతంగా ఉంటుంది. రాజరాజేశ్వరి అంటే ప్రశాంతత కదా, రాజ్యాన్ని ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి అని చెప్పి రాజరాజేశ్వరికి పేరు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.